నమస్తే వీధుని స్వార్థం లక్ష్యం సమాజ హితం. ప్రపంచం మొత్తం కూడా మరి డిఫారెస్టేషన్ అవుతున్న సందర్భంలో మరి అందరూ కూడా చెట్లు నాటాలి. పచ్చదనం ప్రగతికి మెట్లు. చెట్టు ఈక్వల్ అమ్మ. చెట్టు ఎంత సేవ చేస్తుందో అమ్మ ఎంత సేవ చేస్తుందో చెట్టు కూడా అంతే సేవ చేస్తుంది. చివరి వరకు అమ్మ తల్లిదండ్రులు రారు, కానీ చివరి వరకు కట్టి కాలే వరకు అంటే మనం ఎప్పుడైతే మన శరీరం నుంచి విడిపోతామో అప్పుడు కూడా చెట్టు మనకు మన తోడుగా వచ్చి మనం కాలేంత వరకు కూడా ఉంటుందన్న సందర్భం మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతోటి మరి వనజీవి రామయ్య గారు, జానకమ్మ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. మరి కొన్ని లక్షల మొక్కలు, కోట్ల మొక్కలు నాటి ప్రపంచ మానవాళికి ఆదర్శం నిలిచినటువంటి వ్యక్తి ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి వారితో ఎప్పటి నుంచో ముచ్చటిద్దిన సందర్భంలో ఈరోజు మనకి ప్రత్యక్షంగా కావడం, మరి వారి ఇద్దరు కూడా ఉన్నారు, ఆ దంపతులు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో చెట్లు నాటాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఫస్ట్ మొక్కల గురించి చెప్పు. వృక్షో రక్షతే రక్షిత అన్నారు పెద్దలు. అనగా వృక్షాలను రక్షిస్తే ఏమైనా రక్షిస్తాయి. మానవ జీవనం మనుగడకు మూలాధారమైన వృక్ష సంపద అభివృద్ధికి అందరూ కృషి చేయాలని నా యొక్క ప్రార్థన. చెట్లుంటే క్షేమం, లేకుంటే క్షేమం. చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు పెద్దలు. కాబట్టిగా ఇప్పుడు దేవి నవరాత్రులు వస్తూ ఉన్నాయి. రాక్షసుని సంహరించింది కాళికామాత. ఇప్పుడు కాలుష్యమే మనకి భూతమైంది. ఈ కాలుష్యాన్ని, భూతాన్ని మట్టు పెట్టాలంటే ప్రతి మహిళ కావాలి కాలుష్యమర్దిని. అందుకు మొక్కలు నాటమే శరణ్యం. పెరిగిపోతున్న భూతాపం, కాలుష్యం ఈ పొగ బండ్ల ద్వారా పెరిగిపోతూ ఉంది. దానికి చెట్లు పెంచటమే శరణ్యమని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. శాస్త్రజ్ఞుల మాట పెడిచెవిన పెట్టొద్దని నా యొక్క ప్రార్థన. అందరూ మొక్కల పెంపకం, ప్రకృతి పరిరక్షణే దయపూజగా భావించాలి. మొక్కలు నాటడం పని కాదు. మట్టి అంటే పని అసలే కాదు. ఆషామాషి తమాషా పని కాదు. ఆనాడు అశోక చక్రవర్తి చెట్లను దారుల వెంట చెట్ల నాటించుండు. అప్పుడు ఈ పొగ బండ్లు లేవు, కాలుష్యం లేదు, ఫ్యాక్టరీలు లేవు. అప్పుడే మనిషికి చెట్టుకి ఉన్న అభినాభావ సంబంధాన్ని, మాతృత్వాన్ని ఆ అశోక చక్రవర్తి గ్రహించి మాటిచ్చుండు. ఆ అశోక చక్రవర్తి అడుగుజాడల్లో అందరూ మొక్కలు నాటి భూమండలాన్ని పచ్చగా చేయాలని, ఈ తెలంగాణను హరితహారం చేసి మన ప్రపంచానికే తెలంగాణ ఒక వేకు చుక్కలాగా కోయాలి, గ్రీన్ చుక్కలాగా అందరినీ మేలుకొల్పాలని. మొక్కలను ప్రేమించుమన్నా, చెట్లు వన్నవి పెంచుమన్నా. చెట్లు అంటే అడవి కాదో, చెట్లు అంటే ప్రణవాయువిచి ప్రణదాతలండో. పండ్లు పూలు కట్టకల్ప నీడతోడ ఔషధవన మూలికలుసగి జీవకోటికి జీవమసగే జీవదాతలండో. ఇట్టి చెట్లను కొట్టకండో, చెట్లు కొట్టుట కట్టి పెట్టి చెట్లు పెంచుట చేపట్టవలనో. సకల సంపద చెట్ల యందే దేశ ప్రగతి ప్రజల భుక్తి వనములంది. చెట్లు కొట్టి ఎడారి భూముల పెంచబోకో, మొక్క నాటి చెట్లు పెంచి ఉద్యానవనముల సృష్టించవలను. ప్రకృతి మాతకు హాని కలగన దారిలో పయనించవలను. వృక్ష సంపద వృద్ధి చెంది ప్రగతిని సాధించవలను. ఆ ప్రగతిని సాధించవలను. మొక్క నాటుట నేర్పకుంటే, చెట్లు పెంచుట చేపట్టకుంటే వన సంపద ఎలా చేకూరునోయి. వన సంపదన్నది లేని నాడు దేశమే గతి బాగుపడును. పండు లేక ఫలము లేక ఈసురు మన ప్రజలు ఉంటే ఈ దేశమే రీతి బాగుపడును. అందుకే మొక్కలను ప్రేమించుమన్నా, చెట్లు వన్నవి పెంచుమన్నా. పిల్లలకి చిన్నతనం నుంచే, బాల్యం నుంచే మొక్కలపై ప్రేమ అర్పించేటట్టు మొక్కలు నాటడం నేర్పాలి. ఒక పిల్లవాడికి ఒక పండు ఇస్తే తింటాడు, మళ్ళీ తాతయ్య పండు తెచ్చడం చూస్తాడు. మనం ఉన్న నాళ్ళు ఇస్తాం ఆ పిల్లవాడికి పండు. తర్వాత ఎవరిస్తారు గతించిపోయాక అతను జీవితాంతం ఫలం అందించాలంటే ఒక పండ్ల మొక్క ఇవ్వాలి. పండ్ల మొక్క ఇస్తే ఆ మొక్కను నాటుకుంటాడు. గడపారు తీసి భూమిని తవ్వుతాడు, గుంట తీస్తాడు, నాటు పెడతాడు. ఆ నాటు పెట్టడం వల్ల శ్రమతత్వం అలబడిద్ది, సోకిల్లాతనం పోతుంది, సోమరబోతనం పోతుంది. మొక్క నాటి నీళ్లు పోస్తే ఎటు నీళ్ళు అటు పోతూ ఉంటే మట్టి కుదురు నడతాడు. నీళ్ళు నిలవ అంటే అతనికి తెలవకోకుండా ఇంజనీర్ అయిపోతాడు ఆ పిల్లవాడు. తర్వాత ఏదైనా ఊరికి పోయేస్తే సంచి అక్కడ పెట్టి చెప్పులు కూడా ఏడవకోకుండా నేను నాటిన మొక్క ఈ 4-5 వారం రోజులు బట్టి ఎలా ఉంది, నీళ్లు లేక నకనకలాడి ఎండిపోతుందా, వాడిపోతుందా, పశువులు తిన్నాయా, మేకలు తిన్నాయా అని చూస్తాడు. ఒక బాధ్యత గల వ్యక్తిగా తయారవుతాడు. ఇది నాటిన చెట్టు అయినా ఒక విజేత అవుతాడు. క్రికెట్ ఆడితే పథకం వచ్చినట్టు ఫీల్ అవుతాడు. ఆయన మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా ఈ నేను నాటిన చెట్టు అంటాడు. ఒక చరిత్రకారుడు అవుతాడు. అందులో ఆర్థిక శాస్త్రం కూడా ఏమిడు ఉంది. కాబట్టి చెట్టు నాటడం రోజుల్లో అంత ఉంది. అందరూ చెట్టు నాటాలి. ప్రభుత్వానికి హరిత నిధి రావాలని, భవిష్యత్తు ప్రభుత్వానికి
బడ్జెట్ రావాలని నేను సొంత డబ్బులు పెట్టి 2000 శ్రీగంధం మొక్కలు ఈ సంవత్సరం నాటిన. 500 ఎకరాలలో ఎర్రచందనం 6 రేణులు చల్లిన ఏట 40 కిలోలు. వాటంతటా ఈ మొలిచినాయి, నీళ్లు వేయకుండా బతుకుతాయి. చేప పిల్లకి ఎవరు రాత్రి ఈత నేర్పుతారు పుట్టగానే అట్టనే ఏ మొక్క అయినా కానీ మామిడి మొక్క కూడా టెంకేస్తే మనం నీళ్లు పోల్సిన పని లేదు, దాని అంతటా మొలితే అది ఎక్కడుందో తెలియదు. అయితే అట్లా ఆ శ్రీగంధం మొక్కలు 2000 మొక్కలు మా ఖమ్మంలో బైపాస్ రోడ్డుకి సాగుతా ఉన్నా. 500 ఎకరాల్లో ఎర్రచందనం బడ్జెట్ అన్నమాట ప్రభుత్వానికి. అది బడ్జెట్ వనం అని పేరు, క్లాస్ ఇవ్వటం అదొక క్లాసే. అయినా ఖాళీ స్థలాల్లో ఎట్లా చెరువు కట్టలకి కాలువ కట్టలకి ప్రభుత్వం చెట్లు పెంచి గ్రీన్ ఫండ్స్ తయారు చేయాలని నా యొక్క ఇది. అందరూ మొక్కలు నాటాలి, దైవ పూజగా భావించాలి. రామారామ అంటూ రాజ్యంలో మొక్కలు నాటాలి అంట. ఆ మనిషి కష్టపడాలి. ఆనాడు మందరగిరిని పాల సముద్రంలో వేసి చిలికితేనే అమృతం వచ్చింది దేవతలకి కూడా. కష్టపడింది ఎవరు చేయలే. శ్రీరాముడు కూడా వారత కట్టే లంకకు చేరి దుష్టుని సంహరించుడు. ఈ కాలుష్యమే దుష్టుడు ఇప్పుడు రావణాసురుడు. కాబట్టిగా ఆ కాలుష్యాన్ని అరికట్టాలంటే అందరూ మొక్కలు నాటి అందరూ గ్రీన్ మాల వేయాలి. అందరికీ గ్రీన్ చింతన ఉండాలి. అందరి మతం కావాలి, గ్రీన్ మతం. మీ ఇంట్లో మరి మీ వారసులు ఎవరు మీ యొక్క సలహాలు పాటిస్తున్నారు? నాకు ఇంటి రాలే. మీ ఇంట్లో మీ మనవళ్ళు లేకపోతే మీ అబ్బాయిలు మీ అడుగుజాలలో రాదు, ఇంటి రాదు. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదని మరి వనజీవ రామయ్య గారు చెప్పినటువంటి విషయాలు. అందరి మతము గ్రీన్ మతమే కావాలి, చెట్ల మతమే కావాలని, అందరూ ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటాలని. ఇప్పుడు వస్తున్నటువంటి దుర్గమాత మరి ఏదైతే కాళీమాతగా విజృంభిస్తున్న సందర్భంలో ఈ కాలుష్యాన్ని నివారించే మాతగా అందరూ కూడా చేయించి చెట్లు నాటాలని మనం తెలియజేశారు. చూస్తుండే విత్ కెమెరామ్యాన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.